తెలుగు రాష్ట్రాలలో అన్నా చెల్లెల అనుబంధం పైన చాలా విమర్శలైతే వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చాలా సినిమాలలో చూసాం. అన్నా చెల్లెల అనుబంధము ఏ విధంగా ఉంటుందో చాలా కన్నీరు తెప్పించే విధాలు గూడా మనం చూసాము. అన్న అంటే చెల్లెకి అమితమైన ప్రేమ, చెల్లి అంటే అన్నకి అమితమైన ప్రేమ. కానీ ఇటు తెలుగు రాష్ట్రాలలో అన్నా చెల్లెలు అంటే దానికి ఒక అర్థమే మారిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. అన్న, చెల్లె అనుబంధం పైన చెల్లి అంటే ప్రధానంగా చెల్లి అంటే మనకి ఒక లక్ష్మీదేవిలాగానో ఒక అమ్మవారిలాగా చూస్తాం. కానీ ఇప్పుడు చెల్లి అంటే ఒక శూర్పణఖలాగా చూడాల్సిన పరిస్థితి నెలకొంది అన్నట్టుగా రాజకీయ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అన్న అంటే ఒక తండ్రిలా చూస్తారు. చాలా వరకు ఒక తండ్రి తర్వాత తండ్రి లాంటి అనుబంధము అన్న అనుబంధం అని చెప్తారు. కానీ ఇలాంటి అన్న అనుబంధాన్ని కూడా చాలా విమర్శిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా అటు వైసీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వైసీపీ కావచ్చు, ఇటు తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. ఈ రెండు పార్టీల నుండి ప్రధానంగా అటు కేటీఆర్ మరియు ఇటు కవిత వీళ్ళ యొక్క వివాదం ఒకవైపు, మరియు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మరియు షర్మిల గారి వివాదం మరొక వైపు. వీళ్ళిద్దరిని కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా ఇటు వైసీపీ ఇప్పుడు ఎందుకు ఇన్వాల్వ్ అయింది ఇందులో? ఈ వైసీపీ ఏదైతే కవిత పైన విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కవిత యొక్క పేరు మార్చుకోవాలి అంటూ వైసీపీ సోషల్ మీడియా ఇటు కవితకి కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే వైసీపీకి కవితకి ఏం సంబంధం? అయితే కవితను ఎందుకు విమర్శించాల్సిన పరిస్థితి నెలకొంది అనే వాటిపైన కూడా ఇప్పుడు చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఏదైతే వరద బాధితులని అంటారు, మనం ప్రధానంగా వరద వస్తే వరద బాధితులని మనం ప్రధానంగా అయితే ఎట్లా అంటామో అదేవిధంగా ఇక్కడ చెల్లెల బాధితులంతా ఒకటెత్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే వైసీపీ సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి షర్మిల ఏ విధంగా బాధితుడయ్యిండో ఇక్కడ కేటీఆర్ కూడా అదే విధంగా బాధితుడు అవుతుండు. కాబట్టి మరి కవిత పైన ఇటు విమర్శల వర్షం గుప్పిస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది అనే విధంగా ఇటు రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. కవిత యొక్క పేరు ఇప్పటికి కూడా ట్విట్టర్లో మనం చూస్తే కల్వకుంట్ల కవిత అనే ఉంటుంది. తను ప్రధానంగా పేరు మార్చుకుంటాను కూడా తను ముందు నుండి అయితే చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి కనబడింది. రావు కవిత అనే తను ముందు నుండి కూడా పిలవండి అని కూడా చెప్పుకుంటే పరిస్థితి మనం చూసాం. అయితే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుండి తను సస్పెండ్ అయిన తర్వాత రావు కవిత అనేది కూడా చాలాసార్లు యూజ్ చేసింది. కల్వకుంట్ల కవిత అని కూడా ఎవరు మాట్లాడకండి, ఆ పేరు కూడా నాకు అవసరం లేదనే విధంగా ఆమె గతంలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ అధినేతలు కావచ్చు, ఆ సోషల్ మీడియా హ్యాండిల్ చేసే వాళ్ళు కూడా కవితను డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఆ ఇంటి పేరును కూడా వాడుకోకండి, మీకు ఆ కుటుంబంతో సంబంధాలు లేవు అని మీరు అంటూ ఉన్నారు కదా, ఆ కుటుంబంతో మొత్తం తెగదెంపులు అయిపోయినాయి అని అంటున్నారు కదా, ఇప్పుడు ఆ ఇంటి పేరు ఎందుకు వాడుకుంటా ఉన్నారంటూ ఇటు వైసీపీ సోషల్ మీడియా కొంత కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి దీనిపైన అయితే ఇంకా కల్వకుంట్ల కవిత గారు అయితే ఏం స్పందించలేదు. కానీ ఇక్కడ బీఆర్ఎస్కి వైసీపీకి ఉన్న ఏదైతే స్నేహబంధం ఏదైతే ఉంటుందో ఆ స్నేహబంధం కారణంగానే అటు వైసీపీ సోషల్ మీడియా కవితను టార్గెట్ చేస్తుంది అనే విధంగా ఇటు రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ వీళ్ళ అంటే చెల్లెల బాధితులంతా ఏకమయ్యి ముందుకు ఎలా వెళ్ళాలి అని మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడుతుందేమో అనే భయం కలిగిస్తూ ఉన్న నేపథ్యం ఇప్పుడు రాజకీయ కోణాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను కూడా చెప్పుకోవచ్చు. అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా అటు షర్మిల చేస్తూ ఉంది, చాలాసార్లు విమర్శలు చేస్తూ ఉంది, చాలా అంశాలపైన మాట్లాడుతూ ఉంది. అసలు ప్రతిపక్ష హోదా దక్కకుంటే ప్రజల్లోకి రారా జగన్మోహన్ రెడ్డి అనే విధంగా అనేక విధాలుగా విమర్శలే పనిగా పెట్టుకొని షర్మిల గారు జగన్మోహన్ రెడ్డిని విమర్శలు చేస్తూనే ఉంది. అయితే కవిత గారు కూడా షర్మిల బాటల్లోనే వెళ్తూ ఉన్న పరిస్థితి క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాము. మరి కేటీఆర్ని కావచ్చు, కేసీఆర్ని కావచ్చు, వాళ్ళు నిద్రపోదామన్నా కానీ కవితని కళ్ళలోకి వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. అలాంటి వ్యాఖ్యలు మరి కవిత గారు చేస్తూ ఉంది. అసలు కేసీఆర్ ఏం చేయనట్టుగా, కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడున్న కేసీఆర్ వేరే అనే విధంగా, ఆయన మన మనిషి కాదు మారు మనిషి అనే విధంగా చాలా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వాటన్నిటిపైన కూడా అటు బీఆర్ఎస్ నేతలు కూడా మండిపడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కవిత పైన చాలా కోపంతో బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే టీఆర్ఎస్ అని నామకరణంతో పార్టీ పెట్టి ముందుకొస్తున్న పరిస్థితులలో అటు వైసీపీ కూడా కవిత పైన కొంత టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా హ్యాండిల్ చేసే వాళ్ళ పోస్టులు అయితే పెడతా ఉన్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి చూడాలి వీటిపైన కవిత గారు ఏమన్నా స్పందిస్తారా, మరి వాళ్ళ యొక్క అనుబంధం ఏదైతే బీఆర్ఎస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, వాళ్ళ యొక్క అనుబంధం స్నేహబంధం అలానే కొనసాగుతుందా, అలానే కొనసాగే పరిణామాలు అయితే కనబడతా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి ఇబ్బంది కలిగినా కానీ
ఏ అంశంలో ఇబ్బంది కలిగినా కానీ అటు వైఎస్ఆర్సీపీ సంబంధించిన సోషల్ మీడియా అయితే రెస్పాండ్ అవుతా ఉన్న తీరైతే మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టే వాళ్ళ ఇద్దరి మధ్య స్నేహబంధం మరింత బలంగా మారే అవకాశాలు ఉన్నాయి అనే విధంగా ఇటు రాజకీయ విశ్లేషణలు అయితే చెప్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. మరి చూడాలి, ఏదైతే ఈ చెల్లెల బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కలిసి ఒక ప్రణాళికతోని వెళ్తారనే విధంగా చాలామంది అయితే చెప్తా ఉన్నారు. మరి ముందు ముందు అయితే చూడబోవాలి ఈ బాధితుల పరిస్థితి.